మన ఫుకెట్ డే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మనం చాలా మంచి మంచి ఎక్సైటింగ్ ప్లేసెస్ని అయితే కవర్ చేయబోతున్నాము. ఈ లిస్ట్లో ఫస్ట్ మనం చూడబోయే ప్లేస్ వచ్చేసి కరోన్ వ్యూ పాయింట్, వన్ ఆఫ్ ద ఫేమస్ వ్యూ పాయింట్. అండ్ ఇది 3 బీచెస్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి 3 బీచెస్ వ్యూ అయితే ఖతర్నాక్ ఉంటుంది. అండ్ మనకు సిటీ వ్యూ కూడా దొరుకుతుంది. సో ఎలాంటి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉండదు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఈగల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మంచి ఫొటోస్ ఏమైనా చిన్న చిన్న రీల్స్ షూట్ చేసుకోవాలనుకుంటే ఆ ఈగల్తో తీసుకోవచ్చు. 50 to 100 థాయ్ బాట్ అట్లా రెంట్ ఉంటుంది దానికి. సో చూస్తున్నారు కదా, ఇది మెయిన్ వ్యూ పాయింట్. ఇక్కడ మీకు 3 బీచెస్ అయితే లైన్గా కనబడుతూ ఉంటాయి. వన్ ఆఫ్ ద మంచి వ్యూ అన్నమాట. నేను ఫుకెట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చూసిన వ్యూ అయితే ఇదే. దీన్ని మాత్రం డెఫినెట్గా మిస్ చేయకండి. అండ్ ఇక్కడ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో అదే టైగర్ పార్క్ ఫుకెట్. మనలో చాలామందికి లైవ్లో టైగర్తో ఫొటోస్ దిగాలని, లేదంటే టైగర్ పక్కన నిలబడాలని అయితే చాలామందికి ఉంటుంది కదా. ఈవెన్ నేను ఫస్ట్ టైం థాయిలాండ్ రావడానికంటే ముందు కూడా నాకు కూడా ఎప్పుడన్నా ఇట్లా ఒక టైగర్ పక్కన ఉండాలి, టైగర్తో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వాలి అని ఉంటుండే. బట్ ఫస్ట్ టైం నేను థాయిలాండ్ వచ్చినప్పుడు నాకు దీని గురించి తెలిసింది. ఇట్లా ఒక పార్క్ ఉంటుంది, మనం వెళ్ళి ఇట్లా టైగర్స్తో టైం స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, అది లైవ్లో అన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఫస్ట్ టైం అయితే నాకు. అండ్ నర్వస్గా కూడా ఉండే. సో రైట్ నౌ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి టైగర్ పార్క్ ఫుకెట్. సో ఇది మనకు పటాయాలో కూడా ఉంటుంది ఈ టైగర్ పార్క్. అండ్ మీరు ఒకవేళ పటాయా వెళ్తే పటాయా, ఫుకెట్కి వస్తే ఫుకెట్. టైగర్స్తో ఇంటరాక్షన్ అవ్వాలి, టైగర్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో పొందాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ మీకు ప్రైస్ కార్డ్ కనబడుతుంది కదా, బిగ్ క్యాట్, ఇట్లా స్మాల్ అని ఇట్లా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. 1000 థాయ్ బాట్, 800 థాయ్ బాట్, 700 థాయ్ బాట్ అట్లా టైగర్ సైజ్ బట్టి మనకు టికెట్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఒక 15 minutes అట్లా మనం దాంతో ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. మేమైతే బిగ్ దానికే టికెట్ తీసుకున్నాము, 1000 థాయ్ బాట్. లైక్ డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ అన్నమాట. మీరు నార్మల్ డేస్లో వెళ్తే అంత క్రౌడ్ ఏమి ఉండదు. వీకెండ్స్లో కానీ కొంచెం పీక్ సీజన్లో వెళ్తే వెయిటింగ్ 1 hour, హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది. మేము అరౌండ్ ఒక 15 to 20 minutes వెయిట్ చేసినాం. ఎక్కువ వెయిటింగ్ టైం కూడా ఏం లేదు. ఎంటర్ అవుతుంటే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కొన్ని మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. సో టైగర్ని మనం ఎక్కడ టచ్ చేయాలి, ఎక్కడ నించోవాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు అని కొన్ని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మన సేఫ్టీ కోసమే అన్నమాట. సో టైగర్కి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ అయితే పట్టుకోవద్దు, ఫ్లాష్ లైట్లు యూజ్ చేయొద్దు అని కొన్ని చెప్తారు. అండ్ లోపల వాళ్ళ టీం కూడా ఉంటుంది, భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. సో ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు, బోర్డు పైన కూడా మనకు క్లారిటీగా ఉంటుంది. సో ఇది ఎంటర్ అవ్వగానే సీనారియో. అక్కడ 2 టైగర్స్ అయితే ఉన్నాయి. మన రైట్ సైడ్లో ఒక టైగర్, లెఫ్ట్ సైడ్లో ఒక టైగర్. ఆల్రెడీ రైట్ సైడ్ ఆల్రెడీ ఒకరు ఉన్నారు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ టైగర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దీంతో కొంచెం ఇంటరాక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టైగర్ దగ్గరికి అయితే వెళ్దాము. చూస్తారు కదా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో. ఇది నా సెకండ్ టైము, బట్ స్టిల్ ఆ ఎక్సైట్మెంట్ అయితే ఉంది. మీరు మాత్రం డెఫినెట్గా ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ టైం థాయిలాండ్ వచ్చినప్పుడు. ఇంకా మన లిస్ట్లో మిగిలిపోయింది ఒక ఐకానిక్ ప్లేస్. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఫుకెట్లో బిగ్ బుద్ధ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఐకానిక్ స్టాచ్యూ. అండ్ దీని స్పెషాలిటీ ఏంద్రాబాయ్ అని అంటే ఇది థాయిలాండ్లోనే 3rd టాలెస్ట్ స్టాచ్యూ అన్నమాట. థాయిలాండ్లో ఉన్న అన్ని స్టాచ్యూలలో ఇది 3వ అతిపెద్దది. సో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అన్నమాట. డెఫినెట్గా ఫుకెట్ ఎవరు వచ్చినా ఈ స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఇక్కడ విజిట్ చేసి అయితే వెళ్తారు. ఓన్లీ భక్తి పరంగానే కాదు, ఇక్కడ నుంచి వ్యూస్ కూడా మీకు ఖతర్నాక్ ఉంటాయి. నెక్స్ట్ మీరు చూపిస్తాను కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే నకాడ్ హిల్స్ అనే హిల్స్ అన్నమాట. ఈ హిల్స్ ఇది లొకేట్ అయిన ప్లేస్ వచ్చేసి నకాడ్ హిల్స్ అంటారు దీన్ని. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు అరౌండ్ 45 meters హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఎస్పెషల్గా నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ వ్యూ, ఒక పానోరామిక్ వ్యూ అయితే మనకి ఇక్కడి నుంచి కనిపిస్తుంది. అండ్ లైక్ ఇక్కడ నుంచి ఆ బీచ్ వ్యూ కానీ, ఆ సిటీ వ్యూ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ఎంజాయ్ చేస్తారు. నాకైతే మస్తు అనిపించింది. అండ్ యూజువల్గా క్రౌడ్ కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఇక నార్మల్ డేస్లో అయితే నార్మల్గానే ఉంది మేము వచ్చినప్పుడు అయితే. అండ్ ఈ స్టాచ్యూతో పాటు ఇక్కడ ఇంకొక చిన్న బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటుందంట, బ్రాస్తో చేసింది. అరౌండ్ అది 20 tons ఉంటుంది. అండ్ ఇది మాత్రం ఇక్కడ మెయిన్ హైలైట్ అనమాట. సో ఇక్కడ చాలా డిఫరెంట్ యాక్టివిటీస్, చాలా థింగ్స్ ఉంటాయి చేయడానికి. డిపెండ్స్ ఆన్ యువర్ టైం. నాకైతే ఎస్పెషల్లీ ఇక్కడ వెదర్ అయితే నచ్చింది, చాలా కోల్డ్గా. నాకేదో ఊటీలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మొత్తం ఆ క్లౌడ్ ఫార్మేషన్ కానీ చాలా బాగుంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్తే మాత్రం డెఫినెట్గా దీన్ని అయితే మస్తు ఇష్టపడతారు.
ఈరోజు డే ట్రిప్లో మన లాస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి ఒక బీచ్ ప్లేస్ అండ్ ఎయిర్పోర్ట్ వ్యూ ఉంటుంది అన్నమాట. మైకో బీచ్ అంటారు దీని పేరు. అండ్ ఆల్మోస్ట్ సిటీకి ఇది చాలా దూరంగానే ఉంటుంది. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంది అని అంటే, ఇది మన ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, దానికి ఆనుకొనే ఈ బీచ్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్లైట్స్ ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ అవ్వడం కానీ అది చూడవచ్చు. అండ్ మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలామంది అదే చూడడానికి అయితే ఇక్కడికి వస్తారు. సో నేను కూడా సోషల్ మీడియాలో రీల్స్ అవి చూసిన, ఇది ఎత్తుక్కుంటూ మరి ఇక్కడికి వచ్చిన. అండ్ డైరెక్ట్ మన వెహికల్ వెళ్ళడానికి అయితే లేదు, ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఆ పార్కింగ్ ప్లేస్లో మన బండి పార్క్ చేసిన తర్వాత ఇలాంటి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి బైక్ ట్యాక్సీస్ ఉంటాయి. సో వాళ్ళు అరౌండ్ 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది అప్ అండ్ డౌన్. ఇంకా మనం మాట్లాడుకొని రావచ్చు. సో ఇదైతే నార్మల్ బీచే, పెద్ద స్పెషాలిటీ ఏమి ఉండదు. బట్ ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ ఆనుకొని ఉండడం వల్ల ఇప్పుడు చూడండి నా వెనక ప్లేన్ వస్తుంది కదా, సో ఇది కొంచెం అన్ప్రొఫెషనల్గా ఉంది. బట్ ప్రొఫెషనల్గా తీస్తే ఇంకా బాగా వస్తుంది. సో ఇలాంటి మంచి ఫొటోస్ మంచి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ కొంచెంసేపు చిల్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో హోప్ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.